4 ప్రధానమైన తెలుగు దినపత్రికల్లో ఏ పత్రిక ఏ అంశాన్ని ఎట్లా హైలైట్ చేసిందో చూసినా అందులో మనం ఒక 2-3 వార్తలు తీసుకొని కొంత లోతుగా విశ్లేషణ చేద్దాం. ఉచిత విద్యుత్తును ఎట్లా అమలు చేయాలి, 200 యూనిట్ల వరకు ఏ ప్రాతిపదికన గుర్తించాలి, వారు ఎవరు ఈ పథకానికి అర్హులు అనే దానిపైన రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఉచిత విద్యుత్తు అమలు చేస్తున్న రాష్ట్రాలకు వెళ్ళి ఎస్పీడీసీఎల్ అధికారులు దీనిపైన ఒక అధ్యయనం కూడా చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చినాయి. ఇందులో ఉచిత విద్యుత్తు 200 యూనిట్ల వరకు, ఆ తర్వాత కొన్ని రాష్ట్రాలు 300 యూనిట్లు కూడా ఇస్తూ ఉన్నాయి. కర్ణాటకలో 200 యూనిట్లు, ఢిల్లీలో 200 యూనిట్లు, పంజాబ్లో 300 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నారు. కర్ణాటకలో అవలంబిస్తున్న పద్ధతి ఎట్లా ఉన్నది అంటే, అక్కడ ఏడాదిలో 100 యూనిట్ల వరకు సగటున ఎంత వినియోగిస్తున్నారో దానికి 10% కలుపుకొని ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నది. మిగతా వాటికి బిల్లు చెల్లించాలి. ఇక పంజాబ్లో అయితే కనుక వారు గతంలో స్వతంత్ర సమర యోధులకు, తర్వాత వారితో పాటుగా బీపీఎల్ వారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఉండేది, ఇప్పుడు 300 యూనిట్లు అయింది. ఇది 2 నెలలకోసారి వారికి బిల్లు తీసుకుంటున్నారు. ఇందులో 600 యూనిట్లు, 600 యూనిట్ల కన్నా ఎక్కువైతే కనుక దానికి సంబంధించిన బిల్లు పంజాబ్లో వసూలు చేస్తున్నారు. ఢిల్లీలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇస్తున్నారు. 201 నుంచి 400 యూనిట్ల మధ్య కనుక కరెంటు కాలితే 800 రూపాయల బిల్లు వసూలు చేస్తున్నారు. ఇది ఓవరాల్గా ఈ రాష్ట్రాల్లో ఇస్తూ ఉన్నది. దీనికి తెలంగాణ ప్రభుత్వం ఏ ఏ ప్రాతిపదికన తీసుకోవాలి, మొత్తం ఒక సగటున వినియోగదారుడు ఏడాది కాలంలో ఎంత విద్యుత్ వినియోగిస్తున్నాడు, సగటున 100 వచ్చింది అనుకున్నాం. 100 వస్తే కనుక దాన్ని 10% యాడ్ చేసి కర్ణాటకలో వాళ్ళ కరెంట్ ఛార్జీలు ప్రభుత్వం భరిస్తున్నది. ఇక్కడ మరి ఎట్లా చేయాలి? లేదా రౌండ్ ఫిగర్, ఢిల్లీలో వాళ్ళు చేస్తున్న 200 యూనిట్లు, 200 యూనిట్ల వరకు ఎంత కావాలి ఫ్రీ, నీకు బిల్లు కట్టాల్సిన పని లేదు. 201 నుంచి 400 యూనిట్ల మధ్య అయితే కనుక 800 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇక్కడ ఎట్లా చేస్తారా? లేదు పంజాబ్లో మాదిరిగానే 300 యూనిట్లు ఫ్రీ ఉంది, 2 నెలలకు ఒకసారి బిల్లు వసూలు చేస్తున్నారు. 600 యూనిట్ల ఒకటి వచ్చింది అనుకోండి, ఆ నుంచి బిల్లు వసూలు చేస్తారు. అట్లా అమలు చేయాలనుకుంటున్నారా? ఎట్లా సగటు విద్యుత్ వినియోగం ఎట్లా ఉన్నదో ఆ దాన్ని బట్టి ఆ రాష్ట్రాల్లో ఇస్తున్నారు. కాబట్టి మన దగ్గర ఏ దాన్ని అంశంగా పరిగణలోకి తీసుకోవాలి, ఎట్లా ముందుకెళ్ళాలనే దానిపైన రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. బహుశా దీనికి సంబంధించి త్వరలోనే విధి విధానాలు వెలువడే అవకాశం ఉన్నది. ఎందుకంటే 100 రోజుల లోపల 6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఇందులో మనకు అభయస్థానికి సంబంధించిన, మహాలక్ష్మి పథకానికి సంబంధించిన ఈ అంశాలలో ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణ చాలా విషయాలు వేగంగా జరిగిపోతున్నాయి. ఈ వేగంగా జరగడం వెనుక ఏమిటి? మార్చి 17వ తేదీ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతుంది. ఈ 100 రోజుల లోపలనే చాలా వీరు ఇస్తున్న 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిండ్రు. కాబట్టి ఈ 6 గ్యారంటీల అమలులో వేగంగా వెళ్ళిపోతున్నారు, ముందుకెళ్తున్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అన్నారు. కాబట్టి ఇంతకు పూర్వము బీపీఎల్కు అంటే పేదవారికి గతంలో రాజశేఖర ప్రభుత్వంలో కొంత ఉచిత విద్యుత్ సౌకర్యం కూడా లభించింది. దానికి అదనంగా ఈసారి వస్తున్నది. కాబట్టి ఈసారి విధి విధానాలు ఎట్లా ఉండాలనే అంశాలపైన కసరత్తు ప్రారంభమైంది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో, ఇప్పుడు తెలంగాణలో హైదరాబాదులో ఉన్న విద్యుత్ వినియోగం రేషియో ఒక రకంగా ఉంటుంది, గ్రామీణ ప్రాంతాల్లో మరొక రకంగా ఉంటుంది. హైదరాబాదులో ఏసీలు ఎక్కువ ఉంటాయి, గ్రామీణ ప్రాంతాల్లో ఏసీలు ఉండవు. హైదరాబాద్లో కూడా మురికివాడలో ఏసీలు ఉండవు. ఉంటే కనుక చిన్న ఫ్రిడ్జ్ ఉంటుంది, లేకపోతే కనుక కూలర్ ఉండదు, అది ఎండాకాలంలో ఉంటుంది. మిగతా కాలంలో ఫ్యాన్ తప్ప వేరే వాడే అవకాశం లేదు. కాబట్టి ఇట్లా ఏ రేషియోను తీసుకోవాలి, పేదరికం ఆధారంగాన, విద్యుత్ వినియోగం ఆధారంగాన, ఏ ఆధారంగా తీసుకోవాలి, ఎవరు 200 యూనిట్ల ఉచిత విద్యుత్కు అర్హులు అనే విషయాన్ని ఆ 3 రాష్ట్రాల్లో అమలవుతున్న తీరును బట్టి, అక్కడ వచ్చిన ఫలితాన్ని బట్టి, ఆ ప్రభుత్వాల పడుతున్న భారాన్ని బట్టి, అక్కడ విద్యుత్తు అవసరాలను బట్టి పీక్ అవర్స్ అంటారు. పీక్ అవర్స్ అంటే ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య పీక్ అవర్స్ అంటారు. సాయంత్రం 6 నుంచి మళ్ళీ 10 గంటల మధ్య, రాత్రి 10 గంటల మధ్య పీక్ అవర్స్ అంటారు. అంటే విద్యుత్ వినియోగం ఎక్కువవుతుంది. అప్పుడు ఏం చేస్తాము, ఫ్రిడ్జ్లు ఏమంటారు, మిక్సీలు, గ్రైండర్లు నడుస్తాయి, పొద్దున్నే హీటర్లు వేస్తారు, వంటలు చేసుకునే వాళ్ళు కరెంటు మీద ఆధారపడి ఉంటారు. ఇట్లా విద్యుత్ వినియోగం ఎక్కువ ఉంటుంది పొద్దుగాల పూట, మళ్ళీ రాత్రి పూట ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ పీక్ అవర్స్ మినహాయించి మిగతా సమయాలు ఎట్లున్నది, అదనంగా ఇవాళ కావాల్సిన విద్యుత్ ఎంత కావాలి, ఇట్లాంటి చాలా విషయాలపైన అధ్యయనం చేసి త్వరలోనే ఈ 100 రోజుల గడువును అనుకున్నాం కదా, ఈ 100 రోజుల లోపుగానే సిపిడిఎస్ఎల్ అధికారులు ఓ స్పష్టమైన
విధానాన్ని రూపొందించి ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం దీనిపైన స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. బహుశా ఈ కొద్ది రోజుల్లోనే దీనిపైన స్పష్టత రావచ్చు.